ప్రయత్నిస్తాను. ముగ్గురు వ్యక్తులు ఒక గృహలో చిక్కుకుపోతారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఆ గృహలో చిక్కుకుపోయినప్పుడు వారికి ఒక రాయి వచ్చి ఆ యొక్క గృహలో వారికి అడ్డుపడుతుంది. వారు ఇప్పుడు గృహలో నుంచి బయటపడడానికి అల్లాని ప్రార్థిస్తారు. ఏమని? వాళ్ళ నీవు మా తల్లిదండ్రులు చూసుకోమని చెప్పావు, మరి నాకు భార్య పిల్లలు కూడా ఉన్నారు, అయినా సరే నేను ఒకరోజు రావడం లేట్ అయింది. నేను కొన్ని పాలు ఆహారం నా తల్లిదండ్రుల కోసం తీసుకొచ్చాను. నా తల్లిదండ్రులు నిద్రపోతున్నారు. వారిని ఎక్కడ నిద్ర లేపితే వారి యొక్క నిద్ర డిస్టర్బ్ అవుతుందని నేను వారిని లేపకుండా అలానే ఉన్నాను. వారు నిద్ర లేచిన తర్వాత మా తల్లిదండ్రులకు పెట్టిన తర్వాత నేను మా భార్య పిల్లలకు పెట్టడం జరిగింది. ఇలా నేను తల్లిదండ్రుల కోసం చేసిన సేవ నీకు నచ్చితే కనుక ఈ యొక్క ప్రాబ్లం నుంచి నన్ను రక్షించు అని చెప్పి ఆయన అల్లాని ప్రార్థిస్తే ఆ యొక్క గృహం యొక్క ద్వారం కొంచెం జరుగుతుంది. ఇక రెండవది, ఒక వ్యక్తి వ్యభిచారం నుంచి, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి వ్యభిచారం నుంచి చేయకుండా అతనికి అవకాశం ఉన్నా కూడా ఆయన అల్లాకి భయపడే యొక్క వ్యభిచారం అనే పద్ధతిలో వదిలేస్తాడు. అంటే ఒక వ్యక్తి ధనవంతుడై ఉంటాడు, అతని యొక్క మరదల మీద అతనికి వ్యామోహం ఉంటుంది. కానీ అతను ఒక స్త్రీ మీద వ్యామోహం ఉంటుంది. ఆమె అవసరం వచ్చి తనని డబ్బులు అడిగినప్పుడు నువ్వు రాత్రికి వచ్చి నా యొక్క కోరిక తీరిస్తే కనుక నేను నీకు సహాయం చేస్తానని చెప్తాడు. అప్పుడు అలానే ఆ రాత్రి కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఇది అల్లా దగ్గర చాలా పాపంతో కూడుకున్న పని, దేవుడి పట్ల భయపడు అని చెప్పేసి ఆమె దేవుని యొక్క సందేశాన్ని అతనికి ఇస్తుంది. అప్పుడు అతడు ఆ యొక్క వ్యభిచారం అనేది చేయకుండా ఆ పని నుంచి ఆగిపోయి ఇంకా ఆమెకు చేస్తానన్న సహాయం కూడా చేసి మరి ఆమెను పంపించేసి వల్ల నీ పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి నేను ఆ యొక్క పాడు పని చేయకుండా నేను ఇంకా ఆమెకు ఇచ్చినటువంటి మాటను కూడా నేను ఆమెకి సహాయం చేసి ఆమెను పంపించేశాను, మరి ఇది నీకు నచ్చితే కనుక మమ్మల్ని కాపాడు అంటే ఆ యొక్క గృహం దగ్గర ఉన్న ద్వారం ఇంకొంచెం జరుగుతుంది. ఇక మూడో వ్యక్తి అమానత్. అమానత్ అంటే మనకిచ్చిన మాట కానీ వస్తువు కానీ ఏదైనా సరే ఒక వ్యక్తి దగ్గర కొన్ని మేకలు, గొర్రెలు, గుర్రాలు ఏవో కొన్ని పెట్టిపోతాడు. కొంతకాలం తర్వాత తిరిగి వస్తాడు. వచ్చాక ఈ యొక్క వ్యక్తికి ఇక్కడి నుంచి అక్కడ దాకా కనిపించే ఈ యొక్క పొలాలు, తోటలు, ఆ యొక్క గొర్రెలు, ఆ యొక్క సంపద మొత్తం నీదే అని చెప్పిస్తాడు. అయ్యో నేను నీకు కొన్నే కదా, కొన్ని గొర్రెలు కొన్ని ఇచ్చిపోయాను, అవన్నీ నా వంటావు ఏందనని అతను అంటే, నీవు ఇచ్చి ఇన్నేళ్ల తర్వాత వచ్చావు, వీటి పిల్లలు వాటి పిల్లలు వాటి ద్వారా వచ్చిన సంపత్తో అవి కొనటం జరిగింది, ఇవన్నీ కూడా నీయే. సో నేను వాటిని పెట్టుకుంటే మళ్ళీ వాటికి జవాబుదారీ నేను అల్లాహ్తో చెప్పుకోవాల్సి వస్తుంది, కాబట్టి నీ యొక్క అమానత్ నేను నీకు ఇచ్చేస్తున్నా, తీసుకో అని చెప్తాడు. అల్లాహ్ పట్ల భయం